ప్రతిరోజు కాలేజ్కి పుస్తకాలు పట్టుకెళ్లే నేను ఈ రోజు స్నాక్స్ పట్టుకెళ్తున్నాను. దానికి రీజన్ మన పూర్వీకులు అనుభవించిన విధానం అంటే నమ్ముతారు. కొన్ని శతాబ్దాల ముందు వాహనాలు లేని టైంలో మన పూర్వీకులు అందరూ ఎంత దూరం వెళ్లాలన్నా పాదయాత్ర చేసుకుంటూనే వెళ్లేవారు. అలాంటిది జంజీ అయిన నేను సుమారుగా మా ఇంటి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా కాలేజ్ కి నడుచుకుంటూ వెళ్ళడం పాసిబుల్ అయినా తెలుసుకుందాం రండి. దీనికోసం ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయ్యి సరిగ్గా 6 గంటలకి నా మొదటి అడుగు వేయడం మొదలు పెట్టాను. జస్ట్ 10 నిమిషాల్లోనే 1000 అడుగులు కంప్లీట్ చేసిన ఆనందం కన్నా ఇంకొన్ని వేల అడుగులు ఎలా వేయాలో అనే భయమే మొదలైంది. లిటరల్ గా ChatGPT చెప్పిన దాని ప్రకారం ఒక హెల్తీ మ్యాన్ 7 to 10 కిలోమీటర్స్ మాత్రమే కంటిన్యూస్ గా నడవగలడు. కానీ మనం ఎక్కువ కష్టపడకుండా జస్ట్ 1 hour 45 minutes లోనే 10 కిలోమీటర్స్ నడిచేసాం. 10 నుంచి 15 కిలోమీటర్లు నడవడానికి చాలా కష్టపడిన నాకు ఒక వింత దృశ్యం కనిపించింది. అదేంటంటే ధనం లేక ఒకరు నడుస్తుంటే దైవం కోసం మరొకరు నడుస్తున్నారు. కాలేజ్ స్టార్ట్ అయ్యేది 9:30కి అయితే అదే టైం కి నేను వడిసలేరు అనే గ్రామం దగ్గర గివ్ అప్ ఇచ్చేసాను. ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ జనరేషన్ లో మనం స్లోగా ఉంటే ఏదో ఒక పాయింట్ లో ఆగిపోతాం. అదే స్పీడ్ గా ఉండి అప్డేట్ గా ఉంటే ఏదైనా సాధించగలం అనేది నా ఒపీనియన్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.